సంగతులను నీకు తెలియజేది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టుగా పరిశుద్ధ దేవుడు మనల్ని నడిపించినట్లుగా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులయ్యా. ఈ సమయమందునైనా సియోనులో నీ సన్నిధిని చేరి ప్రార్థించడం మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు. ప్రార్థించడానికి వచ్చిన మమ్మలను మీ వాక్యం చేత బలపరిచి, నాయన నీ వాక్యం చేత మమ్మల్ని లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి, ఆ స్థితిలో ఉండి నాయన తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసి మా జీవితాల కార్యాలు పొందుకున్నట్లుగా మాతో మాట్లాడుతూరండి. చదవబడిన మాటలను తండ్రి నాయన ఈ సముఖం ముందు మాతో మాట్లాడుతూరండి. పరిశుద్ధపరచండి. నిలబడుతున్న నీ దాసును నీ ఆత్మతో అభిషేకించి సిలువ చాటును మరుగుపరిచి, దేవా నాయన నీ ఆత్మతో నాయన తండ్రి నన్ను నడిపించండి. వినగలిగిన చెవులను గ్రహింపు హృదయం మాకు దయచేయండి. ఆయన లేఖనానికి అనుసారముగా తండ్రి మా జీవితం మేము నడిపించుకొని నాయన మీ చిత్తానుసారంగా మేము అడుగుటకు సహాయము దయచేయండి. యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చూసినటువంటి మాట మనం చాలా అందరికీ పరిచయమైన మాటే. చాలాసార్లు కూడా ఈ మాట మనకి ఒకసారి ఆదరణ కలిగిస్తుంది, ధైర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ ఉన్నట్టు, ఆ మొబైల్కి ఒక నెంబర్ ఉన్నట్టు, దేవునికి కూడా ఇదేనంట నెంబర్. దేవునితో మనం మాట్లాడాలని అంటే 333 అని ఈ నెంబర్ పెడతారు. ఈ మాట దేవుడే చెబుతున్న మాట. ఎంత బలమైన మాట అంటే ఆయన అంటాడు, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను, రహస్యమైన వాటిని కూడా నేను నీకు తెలియజేస్తాను. ఈ మాటను ఆధారం చేసుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో మొర్రపెట్టుడి అన్నటువంటి దేవుని మాటను మనం ఆధారం చేసుకొని మనం కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అయితే మొరపెట్టడం మన పని అయితే, ఉత్తరం ఇచ్చేది ఆయన పని. మొరపెట్టమన్నవాడు ఉత్తరం ఇవ్వక మానడు. మనం కూలికి పనికి పిలిచిన వాడు కూలి ఇవ్వక మానడు. ఎక్కడైనా మనం కూలికి వెళ్ళిన తర్వాత ఉదయం వదులుకొని సాయంకాలం దాకా పని చేసిన తర్వాత ఆ పని చేసి మన కూలి మనం తెచ్చుకుంటాం. ఖచ్చితంగా దేవుడు కూడా ఎవరిది కూడా రుణం ఉంచుకోడంట, ఎవరిది కూడా ఉంచుకోడంట. ఆయన తన అడుగు వారికి ఆయన ధారాళంగా దయచేసేవాడు. కానీ ఒక మాటలో యాకోబు రాసిన పత్రికలు కూడా కంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల నన్ను అడగవలెను. అంటే ఈరోజు మనము మొర్రపెట్టే విషయంలో, ప్రార్థించే విషయంలో కూడా జ్ఞానయుక్తమైనటువంటి ప్రార్థన కావాలి. సొలొమోను ప్రార్థన చేశాడు దేవాలయమును కట్టి. ప్రార్థన చేసే ఆ ప్రార్థన జ్ఞానయుక్తమైనటువంటి ప్రార్థన. అంటే అజ్ఞానమైన ప్రార్థన కూడా ఉన్నాయి అని అర్థం. అయితే సొలొమోను అజ్ఞానంగా చేయలేదు. మొదటగా దేవుని యొక్క జ్ఞానమును పొందుకొని ప్రార్థన చేశాడు. ఆయన తన తండ్రి రాజుగా నియమించిన తర్వాత ఆ రాజుగా ఆయన ఎలా నేను ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అతనికి దర్శనంలో వచ్చి, సొలొమోను నీకేం కావాలో కోరుకో నాయనా అని అంటే ఆయన ఏం కోరుకున్నాడు? నాకే నీ ప్రజలైన వారిని, ఎవరిని? నా ప్రజలని అనుకోలే ఆయన. నా జనులు, నా కింద ఉండేవాళ్ళు అని అనలేదు. నీ ప్రజలైన వారిని పరిపాలించుటకు కావలసిన జ్ఞానమును నాకు దయచేయి. అప్పుడు దేవుడు అంటాడు, నేను ఎవరి దగ్గరకన్నా వచ్చి అడిగితే శత్రువులు ప్రాణం అడుగుతారు, ధనం అడుగుతారు, సంపద అడుగుతారు, ఐశ్వర్యం అడుగుతారు. ఇప్పుడు మనమేం అడుగుతాము? ఆల్మోస్ట్ మనం కూడా అయ్యి అడుగుతాం. మనకి ఏ కావాలో అవి అడుగుతాం. కానీ సొలొమోను అడగలేదు కాబట్టి దేవుడు ఆశ్చర్యపోయి అతని ఎడల సంతోషించి అతన్ని ప్రేమించి, నువ్వు లోక సంబంధమైన నన్ను ఏది అడగకుండా దైవికమైన జ్ఞానాన్ని అడిగినావు కదా, ఆ జ్ఞానముతో పాటు నీకు ఇవి కూడా, నువ్వు అడగకపోయినా కూడా సమస్తము నేను నీకు అనుగ్రహిస్తాను. ఇంతకుముందు నీకన్నా ముందు నీ తర్వాత కూడా ఏ రాజు కూడా
నీలాంటి జీవితము జీవించడు, అంత గొప్ప ఐశ్వర్యవంతుడిగా నువ్వు జీవిస్తావు అని దేవుని ఎడల ఒక హామీ పొందుకున్నాడు. ఆ జ్ఞానము చేత ఆయన దేవుని ఆలయమును కట్టించి ఆ ఆలయంలో దేవుణ్ణి నడిపించాలి, ఆలయంలో దేవుణ్ణి కూర్చొని పెట్టాలంటే ఆయన చేసిన ప్రార్థన చాలా ఉన్నతమైనటువంటి ప్రార్థన. దేవా, నేను కట్టిన ఈ మందిరము నీకు ఏ పాటిది అని అంటాడు. నేను నీ కట్టిన మందిరము ఏ పాటిది? ఇక్కడ నేను నిన్ను ఉంచగలనా? సాధ్యం కాదు. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము, కానీ ఈ స్థలంలో నీ పేరు పెట్టబడిన ఈ స్థలంలోనికి ఎవరైనా వచ్చి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి చూపించు ప్రభు అని అతి వినయముతో, రాజు స్థానంలో ఉన్నప్పటికీ కూడా అతి వినయంతో దేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు దేవుడికి ఆ ప్రార్థన నచ్చి సమూయేలు, సొలొమోను నా సమ్ముఖమందు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటే ఎంత జ్ఞానయుక్తంగా చేశాడు. ఈ మధ్య ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా దేవుడు మనం మొర్రపెట్టమన్నాడు. మనం ఎలా మొర్రపెట్టాలి అని అంటే దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఉన్నతమైన తెలిసిన చేత మనం మొరపెట్టే వరకు ఉండాలి. ఈ మాటను ఆధారం చేసుకుని కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో దేవునికి మొరపెట్టి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చూశారు. వాళ్ళకే కాదు, మనం కూడా ఈ సమయంలో మనం కూడా చేయగలిగితే ఎవరి వల్లే? పరిశుద్ధ గ్రంథంలో నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అయితే కొన్ని పరిస్థితుల్లో గ్రహింపు లేదు, గ్రహించలేని స్థితులు కూడా మనం ఒక్కొక్కసారి ఉంటాం. ఒక్కోసారి మన పరిస్థితి మనకే గ్రహించేదానికి వీలు కాదు. ఏమైపోద్దన్న ముందు భవిష్యత్తు ఏంటి, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెలుస్తుందా? రేపు ఏ టయానికి లేస్తామో మనకు తెలియదు, రేపు ఏం చేస్తామో మనకు తెలియదు. అంత గ్రహింపు శక్తి దేవుడు మనకి ఇవ్వాల. భవిష్యత్తులో మనకు జరగబోయేది మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే మనం జాగ్రత్త పడతాము, అలర్ట్ అవుతాం. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను కూడా నేను మీకు, గూఢం అంటే దాగి ఉండేవి, రహస్యమైనవి, మన కంటికి కనపడనివి. అంటే కొన్ని మన జీవితంలో ఆశిస్తుంటాం, అవి కనపడవు, అవి రహస్యంగానే ఉంటాయి. ఆ రహస్యంగా ఉన్నదాన్ని బట్టి మనకి ఆందోళన ఉండొచ్చు, వేదన కూడా ఉండొచ్చు. ఇది ఇంకా నేను చూస్తానా, అలాంటి జీవితం నేను చూస్తానా, అలాంటి బ్రతుకు నేను చూస్తానా, అలాంటి కొన్ని అనుభవాలు, నేను ఆశించిన అనుభవాలు నేను పొందుకోగలనా అని మనము ఆలోచిస్తుంటాం. అదే గూఢమైన సంగతులు. ఆ గూఢమైన సంగతులను కూడా దేవుడు మనకు తెలియజేస్తాడంటే, గోచరము కానివి, అర్థము కానివి, కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మన భవిష్యత్తు, మన బ్రతుకు ఎదుట ఉన్నటువంటి ఈ స్థితిగతులన్నిటిని మార్చేది కేవలం ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా కొంతమంది భక్తులు, నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి కొంతమంది ప్రార్థన చేశారు. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అనే మాటను ఆధారం చేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టారు. అందులో మొట్టమొదటిది ఒక ఆయన ఎబ్బేజు. ఈ ఎబ్బేజు దేవుని సన్నిధి, చూడండి ఆ మాట, 1 దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలు దేవుని గురించి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. చూడండి, మొట్టమొదటిది, నాకు మొర్రబెట్టు, నేను మీకు ఉత్తరం ఇస్తాను. నిజమో ప్రభు అని ఎబ్బేజు ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎబ్బేజు అనే మాటకు అర్థం వేదన. తన తల్లి అతనికి ఆ పేరు పెట్టింది. కారణం ఏంటి అంటే, ఆ బిడ్డను కనేటప్పుడు ఆ తల్లి ఎంతో వేదన చెందింది. వేదన చెందుతూ తన కొడుకును కన్నందుకు, వీడు నాకు ఎంతో వేదన కలుగు చేశాడు, వీడు వేదన పుత్రుడు అని ఆయనకి ఆ పేరు పెట్టింది. ఆయన పెరిగి పెద్దవాడైనా కూడా
బయటికి వెళ్ళి నీ పేరేంటి అని అడిగితే జనాలకి ఏం చెప్పేవాడు? నా పేరు ఎబ్బేజు. ఎవర్రా నీకు ఈ పేరు పెట్టిన వాళ్ళు? ఎవర్రా నీకు ఈ పేరు పెట్టిందంటే మా అమ్మ పెట్టింది అంటే వాళ్ళు అనేవాళ్ళేమో, మీ అమ్మకు నువ్వు ఎంత ఏడిపించుంటే నీకు ఈ పేరు పెట్టి ఉంటారా? నీకు నువ్వు మామూలుడు పోయి ఉండవు. నీ తల్లికి నువ్వు ఎంత వేదన కలిగించుంటే నీకు ఈ తల్లి పేరు. ఏ తల్లి కూడా తన కొడుకులకి ఏం పేరు పెట్టాలనుకుంటుంది? ఇప్పుడు ఈ మధ్యలో అయితే అంతా యువరాజులను పెట్టుకుంటారు. మా కొడుకులు మేము రాజులమైతే మా పిల్లలు యువరాజులు, రాజుగా ఉండాలని దానికి తగ్గట్టుగా ఎక్కడ గూగుల్ సెర్చ్లలో ఎక్కడ ఎతికి అక్కడ ఎతికి బైబిల్లో ఎవరు మంచి పేరు ఉంటుందో వాళ్ళు పెట్టి రిస్క్ రైతేదని పెడతారా? ఎందుకని పెట్టచ్చు కదా, ఏమైంది? అది కూడా పేరే కదా. వాళ్ళ తల్లిదండ్రులు అది పెట్టలేదా? అది పెట్టం కదా. మన పిల్లలకి మంచి పేరు పెట్టాలనుకుంటాం. ఆయన ఎబ్బేజుకి మాత్రం చూడండి ఆ తల్లి ఎట్లా పెట్టింది. ఎబ్బేజు అంటే వీడు వేదన పుత్రుడు. ఆయన సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఆయన్ని ఎలా చూస్తున్నారయ్య అంటే వీడు వేదన కలిగించేవాడుగా చూస్తున్నారు ఆయన్ని. జనాలకి ఈయన వేదన కలిగించేది ఏమో ఒక ఎత్తు అయితే, ఆ పేరును బట్టి ఆయన జీవితంలో పొందుకునే వేదన అంత ఇంత కాదు. అర్థమవుతుందా? ఒకవేళ ఆయన ఇతరులకు వేదన కలుగు చేస్తాడని తల్లి ఆయనకి పేరు పెట్టింది, కానీ ఆయనకుండే వేదన అంత ఇంత కాదు. దానిని బట్టి ఆయన ప్రతిరోజు వేదన చెందేవాడు. ఏంటి ప్రభు నాకు ఈ పేరు, నా పేరులో ఉన్న నింద ఏంటయ్యా ఇది? నా తల్లి నాకు పెట్టిందయ్యా, ఈ వేదన నేను భరించలేకపోతున్నాను, ఈ వేదన నేను సహించలేకపోతున్నాను. మనందరి జీవితాల్లో కూడా కొన్ని వేదనలు ఉండే ఉంటాయి. ఈ వేదన లేకుండా ఎవరు ఉంటారు? చచ్చిపోయిన తప్ప. చచ్చిపోయినోడికి ఏ వేదన ఉండదు. బ్రతికిన ప్రతి జీవికి, ప్రతి పురుగుకి, ప్రతి చీమకి, ప్రతి జంతువుకి కూడా వేదన ఉండే ఉంటుంది. ఎబ్బేజు తన హృదయంలో ఉన్న వేదనతో జీవిస్తూ వచ్చినాడు. అయితే ఆ వేదన ఎక్కడ తీసేసుకోవాలి, ఆ వేదన ఎక్కడ తొలగించుకోవాలి అని లోకమంతా ఎతికినా కానీ దొరకలేదు. కానీ ఒకరోజు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధికి ఆయన వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నిజమా? నేను వేదనలో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, అవమానంలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను ఆశ్రయించినాను. ఒక శక్తివంతమైనటువంటి ప్రార్థన, ఒక బలమైనటువంటి ప్రార్థన ఎంపేసి చేశాడు. కేవలం 4 మాటలను చేశాడు. 4 మాటల్లోని పెద్ద పురాణం కూడా చాటాభారతం అయితే చేయలే. 4 మాటల్లోనే ఏం చేశాడు? చదవండి మాట. మొట్టమొదటి అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, ఒకటి. రెండవదిగా నా సరిహద్దులు విశాలపరిచి, మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండి, నాలుగవది ఇంకోటి ఉంటుంది చూడండి, ఏ కీడు నాకు రాకుండా చెయ్యి. ఈ 4 మాటలు పలికాడు దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి. ఈ మధ్యాహ్న కలిసి సమయంలో మన జీవితాల్లో కూడా ఇలాంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన. మనం ఏ వేదనలు గుండా మనం వెళ్తున్నామో ఆ వేదనతోనే మనం జీవించాల్సిన అవసరం లేదు. మనం నమ్ముకున్న మన దేవుడైన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన మహోన్నతుడు, మహోఘనుడు. ఆయన గూఢమైన ప్రతి సంగతులను, రహస్యంలో ఉన్న ప్రతి సంగతులను వెలుగు తీసేవాడు, తీసుకొస్తాడు. ఇప్పుడున్న మన పరిస్థితి వేదన అయి ఉండొచ్చు. నేను సంతోషం చూడగలనా, ఆనందం చూడగలనా, నెమ్మది చూడగలనా, ఆశీర్వాదం నేను చూడగలనా, నా వేదనంతా తొలగిపోయి నా బ్రతుకుల్లో నేను మన ఉల్లాసాన్ని నేను జీవించగలనా అనేది ఆయనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ బేసిక్. కానీ అలాంటి పరిస్థితి దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, వేదనల మధ్య నేను జీవిస్తున్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించు. ఎందుకంటే నరుని కష్టం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చాము, అంటే ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు దేవుని ఆశీర్వాదం మనకు కావాలి. దేవుని ఆశీర్వాదము చేతనే మనం తృప్తిపరచబడతాం.
దేవుని ఆశీర్వాదం చేతనే మనం ఆనందించగలుగుతాం. ఆయన ఆనంద జలములు అనేది నన్ను త్రాగనిచ్చుచున్నాడు అంటాడు దావీదు. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన అంశం, దేవునికి మొర్రపెట్టాలి అని అంటే శక్తివంతమైనటువంటి ఒక ప్రార్థన అనుభవంతో మనం ప్రార్థించాలి. వేదనల మధ్య, వేదన కలిగినటువంటి పరిస్థితుల మధ్య యెబేజు దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా, తండ్రి పలాని వేదనలో నేను ఉన్నాను, నువ్వు నా దేవుడివి, నేను నీ బిడ్డను, ఏ వేదన నన్ను ఆవరించకూడదు, నేను వేదనలో ఉంటే నేను నీకు సాక్షిగా నేను జీవించలేను, కాబట్టి ఈ వేదనలన్నీ తొలగిపోవాలంటే నీవు నన్ను ఆశీర్వదించాలి, నీవు నాకు తోడుగా ఉండాలి, నాకు ఏ కీడు రాకుండా దూరం చేయాలి. ఏదో ఒక కీడు మనతో ఉండి మనకు వేదన కలుగు చేస్తుంది. కనుక మొదటగా మనం కీడులోనికి రాకుండా ఏం చేయాలి? కీడు నుంచి దూరంగా తొలగిపోండి అంటుంది వాక్యం. మన జీవితంలో మనకు తెలియని కీడులు ఉంటాయి. ఈ యెబేజు తన పెట్టుకున్న పేరు కాదు, తన తెలియకుండా ఏదో చిన్న వయసులోనే ఆయనకి ఆ పేరు పెట్టేసి, ఆయనకు తెలియదు ఆ వేదన నేను అనుభవించవలసింది ఒక రోజు నొప్పి అని. మనకు తెలియని కీడు, మనకు తెలియనిది ఏదో ఒకటి మన మీద ఉంటుంది. దాన్ని తొలగించేది, తొలగేటట్లుగా చేయగలిగిన సామర్థ్యత మన దేవునికి ఉంది. అందుకని ఈ సమయంలో మనం దేవుణ్ణి ఆశ్రయించినాం. మనము కూడా యెబేజు వలె పలకాలి. ఏమని? ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించి నీ హస్తము నాకు తోడుగా ఉండజేసి నన్ను ఏ కీడులోనికి రాకుండా నన్ను ప్రతి కీడు నుంచి నన్ను దూరపరిస్తే నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నేను నీకు మొర్రపెడతాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా ఒక యెబేజు లాంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రార్థన మనం చేసేవారేమన్నారు. ఎప్పుడైతే ఆయన ఆ ప్రార్థన చేశాడో దేవుడు అతను చేసుకున్న దాన్ని అతనికి అనుగ్రహించినను. ఆమె అతను చేసుకున్న దాన్ని దేవుడు అతనికి అనుగ్రహించినాడు. నిజమే, అతను వేదనలో ఉన్నాడు. నిజమే, అతను ఘనహీనుడిగా ఉన్నాడు. అది కింద చదివితే మరో వచనంలో అంటాడు, ఆయన తన సహోదరులందరికంటే కూడా ఘనుడు ఆయనను రాయబడి ఉంది. అంటే ఘనత లేనివాడుగా, ఘనహీనుడిగా ఉన్న జీవితాన్ని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన మొర్రపెట్టుకున్నాడో తన స్థితిగతుల్ని దేవుడు మార్చినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది అయితే మనం దేవుని సన్నిధిలో యెబేజు వలె మనం ప్రార్థించడానికి వచ్చినామో మనందరి జీవితంలో దేవుడు అంటే ఘన కార్యములు జరిగించడం కాక చేయగలడు ఆయన. ఎందుకంటే ఆయన అన్నాడు, నాకు మొర్రపెట్టుము నేను మీకు అవుతుంది. ఇది మాత్రం వీళ్ళ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఈ దేవుని మాటను పట్టుకున్నాం మనం. యెబేజు ప్రార్థన ఎగ్జాంపుల్, మన ఉదాహరణ నేను చూపిస్తున్నా. యెబేజు దేవుని సన్నిధికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. ఇప్పుడు దేవుడు పక్షపాతి కాదు. ఒకరి ప్రార్థన ఇంకొకరి ప్రార్థన వినకుండా ఉండటానికి పక్షపాతి కాదు. ఆయన అందరి ప్రార్థనలు ఆలకిస్తాడు. ఒక్కోసారి దావీదు ఏంటంటాడు, పాపుల మొర కూడా ఆయన ఆలకిస్తాడు. ఒక్కోసారి కుడివైపున ఉన్న దొంగ దేవునికి మొరపెట్టినప్పుడు, పోరా దరిద్రుడా, అన్ని నీచ కార్యాలు చేసి ఇప్పుడు వచ్చిందా నీకు పశ్చాత్తాపం అన్నాడా? సచ్చే టైంలో వచ్చిందంట నీకు బుద్ధి, ఈ సావు నువ్వు చావకూర అన్నాడా? చావటానికి ఒక క్షణం ముందున్నా కూడా వాడు పశ్చాత్తాపడితే దేవుడు కరుణించాడు. ఆమె కనుక ఇతను వాడికి పశ్చాత్తాపడుతున్నాడు యెబేజు. మన ప్రార్థనలో ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏదన్నా ఉందనంటే పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపము లేని ప్రార్థన ఎప్పుడు పరివర్తన కలుగు చేయదు. పశ్చాత్తాపం లేకుండా చేసే ప్రార్థన ఎప్పుడు మన జీవితంలో ప్రతిఫలము దయచేయదు. ప్రతిఫలము కొరకు మనం ఆశించేవారు అయితే ఖచ్చితంగా మన జీవితంలో పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యం. నేను ఇప్పుడు చూపించే అన్ని పశ్చాత్తాపంతో కూడుకున్నాయి ఉంటారు ఈ భక్తులందరూ కూడా. అందుకని పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఒకటి మరొకటి లేదు అంటారు పెద్దలు. మనము ప్రాయశ్చిత్తం కొరకు మన దేవుని సన్నిధిలో మనం ఏం చేయలేము. ఆ రోజుల్లో అయితే ప్రాయశ్చిత్తం కొరకు ఏడాది గొర్రె పిల్లలను, కోడి పిల్లలను, పావురాలను, నైవేద్యాలను తీసుకొని వచ్చి బలులుగా నైవేద్యములుగా అర్పించి ఆయన కనికరం పొందుకోవాలని కష్టపడేవాళ్ళు, ప్రయాసపడేవాళ్ళు. ఈ రోజుల్లో మనం ఏమిచ్చి దేవునికి ప్రాయశ్చిత్తం చేయగలుగుతున్నాం? ఏం చేయలేము.
మన నాలుక చేతనే మనమే ప్రాయశ్చిత్తం చేస్తాం. అందుకే జీహోవా ఫలం అంటుంది వాక్యం. జీహోవా ఫలముతో ఆయన సన్నిధికి చేరు. జీహోవం అంటే నాలుకతోనే మనం పశ్చాత్తాపడాలి. ఎప్పుడు మనం పశ్చాత్తాపడగలుగుతామనంటే హృదయము మనకి కరిగినప్పుడు. పేతురు దేవుని వాక్యమును బోధించినప్పుడు అక్కడున్న వాళ్ళు అనేక మంది హృదయముల్లో నొచ్చుకున్నారంట. వాక్యం ఎప్పుడైతే బోధించాడో అప్పుడు అక్కడున్న యూదులు, కడమ అందరూ, ప్రతి ఒక్కరు కూడా హృదయములో నొచ్చుకొని పేతురు అంటారు, ఇప్పుడు మేము రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలి? ఎంత మాట, మంచి మాట అన్నారు చూడండి. ఒకప్పుడు యేసు ప్రభు అదే రక్షణ కొరకు ప్రకటించేటప్పుడు సిలువేయండి అన్నారు వీళ్ళు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో రక్షణ కొరకు ఆరాటపడుతున్నారు. మనము కూడా రక్షణని మన జీవితంలోనికి వస్తే దేవుని సన్నిధుల్లో నిశ్చయముగా మనం పశ్చాత్తాపడడానికి ఎప్పటి కూడా సిగ్గుపడం. మన జీవితంలో కార్యాలు జరగాలంటే ఎప్పటికప్పుడు మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలుగుతాం. గొప్ప గొప్ప వారు కూడా సిగ్గుపడలేదు. ఒక దావీదు కానీ, ఒక నెహెమ్యా కానీ, ఒక ఎజ్రా కానీ, ఒక యిర్మీయా కానీ, వీళ్ళందరూ చూసినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపడతారు, దుఃఖప్రాప్తులుగా మార్చబడతారు, తాము కిన్నులుగా చేసుకుంటారు. అప్పుడు దేవుడు వారిని చూసి కనికరించి వారి జీవితంలో కార్యాలు జరిగించారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో కూడా దేవుడు ఎబ్బేజు జీవితంలో జరిగించిన కార్యాలు మన జీవితంలో కూడా జరిగించాలనంటే అలాంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన మనకు చేయాలి. దేవుని ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి. దేవుని తోడును మనం కోరుకోవాలి. ఒకవేళ ఏ కీడులు నేనున్నానో ఆ కీడు నుంచి నన్ను విడిపించు ప్రభు అని మనం ప్రార్థించాలి. రెండవదిగా చూడండి, యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. యోనా 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవమ్మా. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కి వేసినట్టు. ఇప్పుడు దాకా నేల మీద ప్రార్థన చేశాడా, నేల లోపల ఉన్నాడా? చూడండి ఎలాంటి యోనా ప్రార్థన. దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు ఒకవైపు వెళ్ళమంటే మరొక మార్గం గుండా వెళ్ళి శోధన కొని తెచ్చుకున్నాడు. అయినా దేవుడు కరుణా సంపన్నుడు. ఒక పెద్ద చేపకు ఆజ్ఞ ఇచ్చి వాడిని భద్రపరిచి పెట్టండి అని చెప్పాడు. నినివే పో అంటే తార్షీషుకు పోతున్నాడు. తార్షీషు మార్గం మధ్యలో జరిగిన పరిస్థితి మనందరూ తెలుసు. ఇంక అందరూ ఆ బతకాలంటే మనవన్ని తీసి కాలు చేతులు కట్టి సముద్రంలో పడేయాలి. వాళ్ళకి ఆ ధైర్యం రాలా. కానీ ఆయన చెప్పాడు, మీరందరూ బ్రతకాలంటే నేను పోవాల్సిందే, లేదంటే నన్ను మీరు అలాగే ఉంచుకున్నారనుకో, నా మీద జాలి పడ్డారనుకో, నాతో పాటు మీరందరూ కూడా పోతారు అని వాళ్ళకి వాళ్ళు భయపడి, అయ్యా ఈ దోషము మా మీద లేకుండా చేయని చెప్పి ఆ సముద్రంలో దోషేశారు. ఆయన
ఎప్పుడైతే సముద్రంలో దోసేశారో సముద్రం సమాధానమైంది. కానీ ఈయనకి సమస్య స్టార్ట్ అయింది. ఒక పెద్ద చేప వచ్చి ఆయన మృంగేయటం, ఇక అది వెళ్ళిపోయింది. ఇక మనోడికి అర్థమైపోయింది ఎక్కడ ఉన్నాను. ఇటు చూసుకుంటే ఎక్కడో చేప కడుపులో ఉన్నాడని తెలిసిపోయింది. ఇక అయిపోయింది బ్రతుకు. ఇంక చేప మింగితే ఇంక బ్రతికేక అవుతుందా? ఇక ఆ ఆఖరి గడియలలో, ఆఖరి క్షణములలో జ్ఞాపకం చేసుకున్నాడు, నాకు మొరపెట్టితే నేను మీకు ఉత్తరం ఇస్తున్నాను మాటల్లో. ఎట్లా చేస్తున్నా కదా, చచ్చేటప్పుడు నేను ప్రార్థన చేశాను చదువుతాను అని ఆశతో ప్రార్థన చేశాడు. అది చదివిన మాట్లాడింది మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను అగాధ కోపంలోకి వెళ్ళాను, మరెన్నటికీ రాకుండా భూమి యొక్క తలుపులు వేయబడి ఉన్నాయి. అంటే భూమి మీద మంచి కార్యాలు ఇంకా నేను చూడలేను, ఇంకా భూమి మీద నేను చూడలేను, ఇంకా పగలు చూడలేను, రాత్రి చూడలేను, మనుషులను చూడలేను, ఇంకేమి చూడలేను, అయిపోయింది నా బ్రతుకు అని ఆశలు అనగారిపోయినాయి. అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. యోనా ఒక శక్తివంతమైన ప్రార్థన చేశాడు. అదే మన జీవితంలో కూడా ఒక ప్రార్థన అనేది ఒక శక్తివంతమైనదిగా ఉండాలి. యోనా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఆ మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది నేల మీద కక్కివేసింది. ఏ దరికి చేరాలో ఆ దరికి చేర్చింది ఈ యోనా ప్రార్థన. ఒక్కోసారి మనం ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఇంకొక మార్గం గుండా వెళ్ళి మన జీవితంలో కొన్ని నష్టాలు, కొన్ని చేయకూడని చేసి మన బ్రతుకులో కొన్ని దోషాలు తెచ్చుకొని దాన్ని బట్టి మనం శ్రమ, కీడును అనుభవిస్తుంటాం. ఆ కీడు కూడా తొలగిపోయేటట్లుగా చేసేది మనం చేసే ప్రార్థనే. మనం జీవితంలో సాధారణంగా ఏదో ఒక విషయంలో తప్పిపోయే వాళ్ళని, యోనా మాత్రమే కాదు, తప్పిపోయినప్పటికీ కూడా ప్రార్థన చేస్తే దేవుడు కనికరించబడని యోనా ప్రార్థన బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ దేవుని మాటలకు వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుడు చేయమన్నది చేయకుండా మన సొంత ఆలోచనలు బట్టి, మన సొంత మాటలను బట్టి, మన సొంత నిర్ణయాలను బట్టి, మనం తీసుకునే యొక్క ఆలోచనలు బట్టి మన జీవితంలో కొన్ని నష్టాలు, కొన్ని వేదనలు రావచ్చు, ఖచ్చితంగా వస్తాయి కూడా. కానీ అలాంటి పరిస్థితులు కూడా మనం గుడ్డితనంగా ఉండకుండా, మూర్ఖంగా ఉండకుండా యోనా వలె మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకని యోనా చేసినటువంటి ప్రార్థన మనకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దేవుని మాట వినకున్నప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. దేవుడు అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దాన్ని అతిక్రమించాడు. ఇప్పుడు పాపం చేసిన వాడే కదా యోనా దేవుని దృష్టిలో. మరి పాపంలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు కదా. అయితే బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా పాపుల మొర వినకపోవదు. యెషయా గ్రంథంలో చూస్తే ఒక మాట, రక్షింప నేర్కుండానట్లు నా హస్తము కృంచ కాలేదు, విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదు. మరి మీకు నాకు మధ్య మీ దోషములు అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు ఇతను తప్పు, దేవుని ఆజ్ఞను మీరే దోషం తెచ్చుకున్నాడు కదా. అయితే పశ్చాత్తాపంతో కూడుకున్న ప్రార్థన దోషపు గోడలను కూడా కూల్చివేసింది. ఆమె మన ఎంత దోషం మనకే దేవునికి ముందు ఉన్నా కూడా, అది ఎంత పెద్ద దోషపు గోడ అయినా సరే దాన్ని కూల్చే శక్తి దేవుడికి లేకపోయినా పర్వాలేదు, కానీ మనకైతే ఉంది. ఆ పాపపు గోడను దేవుడు ఎప్పుడు పొరపాటును కూల్చడు, దాన్ని మనం కూల్చే శక్తి దేవుడు మనకిచ్చాడు ప్రార్థన ఆయుధం ద్వారా. అది ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో ఆ గోడ కూలిపోదు. అప్పుడు ఆటోమేటిక్గా ఆయన కన్నులు, ఆయన చెవులు మన ప్రార్థనలకు వింటాయి. అంతేగాని ఆ దోషాన్ని మరుగు చేసుకొని, ఆ పాపాన్ని మనం మరుగు చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నంత వరకు దేవుని యొక్క కరుణ మన మీదకి ఏమాత్రము కూడా రాదు. వెంటనే దేవుని ఆజ్ఞ ఆ చేపకు పోయింది. ఎప్పుడైతే మనోడు ఇంత ప్రార్థన చేశాడో, ఈ 2వ అధ్యాయం చివరి దాకా చూసినంత ప్రార్థన చేశాడో దేవుడు వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు. అందుకని ఎబ్బేజులో ఉన్నటువంటి పశ్చాత్తాప ప్రార్థన, అయ్యా నేను వేదనల మధ్య ఉన్నాను, నా తల్లి నన్ను వేదనకు గుర్తుగా చేసి లోకానికి నన్ను వేదనకరమైన వాడిగా నన్ను మార్చివేసింది, ఈ వేదనలు జీవించడం నాకు ఇష్టం లేదు, నా జీవితంలో ఘనకార్యాలు జరిగించని
ప్రార్థన చేశాడు. అతను అడిగిన దాన్ని అతను దేవుడు అనుగ్రహించాడు. యోనా కూడా దేవుని మాట వినకుండా మరో మార్గంలో గుండా వెళ్ళి కష్టాల్లో పడిపోయాడు. తిరిగి పశ్చాత్తాపుడై ప్రార్థన చేసినప్పుడు ఏ దరికి చేరాలో ఆ దరికి రాలేను ఇంకా నేను అనుకున్నాను. ద్వారాలు మూయబడ్డాయి, నేను ఎవరు రాలేనంత అగాధంలోకి వెళ్ళిపోయాను, భూమి యొక్క దిగంతంలోకి దిగిపోయినాను, పాతాళంలో ఒక ద్వారముల దగ్గర ఉన్నాను, నేను ఇక బ్రతకడం అసాధ్యం అని అనుకున్నాడు. కానీ ఆ పశ్చాత్తాప ప్రార్థన అతన్ని తిరిగి నేరమైగా మార్చింది. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూస్తే కీర్తనలు 51వ కీర్తన 7వ వచనం. 51వ కీర్తన 7వ వచనం. హిమమ్మ కంటే నేను తెల్లగా ఉండున్నట్లు నీవు నన్ను కడుగము. దావీదు చేస్తున్న ప్రార్థన చూడండి. దేవుని సన్నిధిలో మనోడు పాపము మన బురదలో పడి కడుక్కోవటానికి పశ్చాత్తాపంతో చేస్తున్నటువంటి ప్రార్థన అంటున్నాడు. నన్ను కడుగయ్యా అంటున్నాడు. ఎలా కడగాలంట? హిమమ్మ కంటే నన్ను తెల్లగా నన్ను కడుగు. హిమం అంటే ఏంటి? మంచు. తెలుసు కదా మంచు ఎట్లా ఉంటుంది. మనం చలికాలంలో అయితే అప్పుడు ఊర్లలో బయటికి వెళ్తే గడ్డి మీద బడి ఉంటుంది, కుప్పలాగా రంగు ఉండిగా మనకు కనపడుతుంది, తెల్లగా ఉంటుంది. అది చాలా తెల్లగా ఉంటుంది. హిమము కంటే నన్ను తెల్లగా హిస్సోపుతో నా పాపములన్నిటినీ పరిహరించు అంటే పశ్చాత్తాపంతో చేస్తున్నటువంటి దావీదు యొక్క ప్రార్థన. ఈ ప్రార్థన తిరిగి దావీదుని ఏ రీతిగా మార్చిందనంటే దేవుని యొక్క హృదయానుసారుడు ఎంత గొప్ప స్థాయిలోనికి మార్చింది. ఆమె ఆ మాట ఈ ప్రార్థన చేసిన తర్వాత దావీదంట మరి అన్నటికి ఏ విషయంలో పాపము చేయలేదని రాయబడింది. పశ్చాత్తాపడినటువంటి దావీదు జీవితంలోనికి ఒకప్పుడు పొరపాటు జరిగింది, ఒక నష్టాన్ని చూశాడు. ఆ నష్టం నుంచి బయటికి రావటానికి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని విడిపించి తిరిగి అతనికి సొలొమోను అనే యొక్క జ్ఞానము కలిగిన కుమారుని దేవుడు అనుగ్రహించాడు. పడిపోయిన చోటే, పాడైపోయిన చోటే తిరిగి దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఆమె తన జీవితంలో చేశాడు. పాపాన్ని తెచ్చుకున్నాను, పాపాన్ని మూట కట్టుకున్నాను, అయ్యో అని దేవుని సన్నిధిలో వేదన చెంది ప్రార్థన చేశాడు. కానీ దేవుడు దానిని పవిత్రపరిచి ఆ సంబంధాన్ని శుద్ధీకరించి ఆ గర్భవాసముని దావీదుకు మారుగా రాజుగా ఉండటానికి సొలొమోనును అనుగ్రహించాడు. అప్పుడు ఆయన అంటాడు, ఇంతకుముందు పుట్టి చనిపోయిన నీ కుమారుడు పాపం వలన ఉండొచ్చేమో, కానీ ఈసారి నీకు పుట్టబోయే కుమారుడు అది నీకు కాదు నాకు కుమారుడయ్యుడు అని అంటాడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. తనకు ఒక కుమారుడు కావాలని అనుకున్నాడు, అది కోల్పోయినాడు. అయితే రెండవదిగా దేవుడు ఇచ్చి నేను కుమారుని ఇస్తాను, అతను నీకు కాదు నాకు కుమారుడిగా ఉంటాడు, నా వాడై ఉంటాడు. దావీదు తన జీవితంలో ఏ రీతిగా అయితే పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడో మన జీవితంలోకి అలాంటి ప్రార్థన ఉండాలి. నన్ను కడుగు ప్రభువా అని అడగాలి. కడగబడని ఏదైనా మన జీవితంలో ఒకవేళ ఉంటే కూడా అవి కూడా దోషాలే. కొన్నిసార్లు మనము కడుక్కున్నట్లు విఫలమవుతాం. ఒకరోజు యేసు ప్రభు యొక్క శిష్యువులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని ఈ శాస్త్రుల పరిసయ్యులు వాళ్ళు చూసి యేసు ప్రభు అంటారు, నీ శిష్యువులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు ఏంటిదని. అప్పుడు దేవుడు అంటాడు, చేతులు కడుక్కున్నట్టు కంటే స్నానం చేసిన వాడు చేతులు కడుక్కోవాల్సిన అవసరం లేదు. అయ్యో వేషధారులారా, మీరు పైన శుద్ధి చూస్తున్నారు కానీ మీ హృదయము అంతరంగం అంతా కపటముతో నిండి ఉన్నది. మొదటగా మీరు దానిని శుద్ధి చేసుకోండి. వెలుపట ప్లేటు శుద్ధిగా చేయాల్సి ఉంది, లోపట అంతరంగం శుద్ధి చేయబడండి, అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. ఆమె కాబట్టి మన హృదయాంతరంగములన్నింటినీ కడుగుని దావీదు వల్ల మనం ప్రార్థించాలి. దేవా, నా హృదయమును పరిశోధించి తెలుసుకో, నా అంతరంగమును పరిశోధించి తెలుసుకో. నా హృదయంలో ఏదైనా కడగబడేది ఏదైనా ఉందేమో, మచ్చ ఉందేమో, మరకలు ఉండేయేమో జ్ఞాపకం చేసుకో. అయితే యేసు ప్రభువులో అంటాడు,
మనం ఆయన ఎదుటి నిలబడేయాలంటే ఎలా నిలబెట్టుకుంటాడంట? మడతైనను, మచ్చైనను, కలంకమైన మరి ఏదైనా లేకుండా గొర్రెపిల్ల వంటి శ్రేష్టమైన రక్తముతో కడిగి ప్రోక్షించి ఆయన ఎదుటి మనం నిరపరాధులుగాను, నిర్దోషులుగాను, నిష్కలంకులుగాను నిలవబెట్టినట్టుంది వాక్యం. ఆమేన్. దావీదు ఒక నిష్కలంకుడుగా కడగబడ్డానికి ప్రార్థన చేశాడు. కనుక ఈ మధ్యాహ్న కలిసిన మనం కూడా దావీదు వలె, ప్రభువా నన్ను కడుగు, నన్ను తెల్లగా కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా కడుగు నాయన అని ప్రార్థన చేసినప్పుడు యేసు రక్తము ప్రతి పాపముల నుండి కడిగి మనలను పవిత్రపరుస్తుంది. మనము యేసు రక్తంతో కడగబడిన తర్వాత, పవిత్రులమైన తర్వాత మన ప్రార్థన దేవుడు వినకుండా ఏమాత్రం కూడా దాటిపోవడం. కాబట్టి ఈ దావీదు యొక్క ప్రార్థన, చివరి ప్రార్థన చూడండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. చాలు. ఇక్కడ హన్నా చేస్తున్న ప్రార్థన ఏంటంటే పొందుకున్న దానికి బదులుగా కృతజ్ఞతతో కూడుకున్నటువంటి ప్రార్థన చేస్తుంది. ఆమె కృతజ్ఞత కలిగినటువంటి ప్రార్థన ఉండాలి. మొదటగా కీడులో నుంచి విడిపించబడే ప్రార్థన ఎబ్బేజు ప్రార్థన. యోనా ప్రార్థన ఏంటి అంటే పడిపోయిన స్థితి అనుభవం నుంచి తిరిగి చేర్చే ప్రార్థన. దావీదు ఏంటంటే కడగబడే ప్రార్థన, నిష్కలంకుడు అవునట్టుగా కడగబడే ప్రార్థన. ఈ హన్నా ప్రార్థన ఏంటంటే కృతజ్ఞతతో కూడుకున్నటువంటి ప్రార్థన. ఈ బైబిల్లో కొంతమంది చేసిన శక్తివంతమైన ప్రార్థనలు ఇవి. హన్నా ఒకప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందని పొందుకొని తిరిగి దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత చూపిస్తాం. మన జీవితంలో కృతజ్ఞత లేకుండా ప్రార్థించే వారంగా ఉండకూడదు. కృతజ్ఞత లేకుండా మన దేవుని సన్నిధిలో ప్రార్థించకూడదు. కృతజ్ఞతను కోల్పోతే దేవుని కరుణను కూడా మనం కోల్పోతాం. ఇస్కరియోతు యూదా కృతజ్ఞతను కోల్పోయాడు. దేవునితో శిష్యులతో పాటు 12 సింహాసనాల మీద కూర్చొని, న్యాయపీఠం మీద కూర్చొని తీర్పులు ఇచ్చే స్థానాన్ని కూడా కోల్పోయాడు. అందుకని కృతజ్ఞత, మనం అన్ని విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. తెస్సలోనికీయుల పత్రికలు అంటాడు 5వ అధ్యాయంలో, ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారుగా ఉండాలి. అంటే మనల్ని ఏ స్థితిలో దేవుడు ఉంచినాడో ఆ పరిస్థితుల్లో మనము అసమాధాన పడక దేవుడు నా జీవితంలో చేయగలడని ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఆయన మొదటగానే నమ్మి ఆయన కొరకు ఒక బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. యాకోబు కూడా తనను పిలిచినప్పుడు ఆ దేశానికి ఏ దేశానికి వెళ్తాడో తెలియక ప్రయాణం చేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అతను ఒక బలిపీఠమును కట్టి ప్రార్థన చేశాడు. ఎవరైతే తమ జీవితంలో బలిపీఠములు కట్టుకొని ప్రార్థన చేశారో తిరిగి దేవుడు అదే బలిపీఠం దగ్గరకు వారిని వచ్చేటట్లుగా మార్చినాడు. ఆమె యాకోబు అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్పగా ఆశీర్వదించబడిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడాడు. ఏ బేతేలు అయితే దేవుడు నీతో మాట్లాడు ఆ స్థలంలోనికి నీ వెళ్ళి తిరిగి నాకు బలి అర్పించు. కృతజ్ఞతగా తిరిగి దేవుడు అక్కడికి నడిపించాడు. ఈ రీతిగా చూసుకుంటే బైబిల్లో చాలా మంది ప్రార్థనలు మనకు కనపడతాయి. చివరిగా ఆఖరిగా యేసు ప్రభు మనకు నేర్పించిన బలమైన ప్రార్థన అంటే మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. చాలు. దేవుని యొక్క చిత్తము మన జీవితంలో సంపూర్ణంగా జరిగించినట్లుగా మనం ప్రార్థించాలి. పరలోక సంబంధమైన ప్రార్థన. ఇవన్నీ ప్రార్థన, బలమైన ప్రార్థనలు. దేవా నీ చిత్తం ఏంటి? అయితే మనందరం ఎట్లా ఆయనకున్న చిత్తం ఎలా ఉంటాయంట? ఉన్నతంగానే ఉంటాయి, మేలైనగానే ఉంటాయి. ఆయన నమ్ముకున్న వారికి ఆయన సమస్తమును మేలు కలుగు చేయుటకై సమకూర్చి జరిగించేవాడు.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభువా. ఇదిగో నేను ఎబ్బేజు వల్ల నేను వేదనలో ఉన్నాను, నా వేదన నుంచి తొలగించు. అది మాత్రమే కాదు, యోనా వలె నేను కూడా ఆశలు అణగారిపోయిన స్థితిలో నేను వెళ్ళిపోయి ఉన్నాను. ఇక మంచి దినాలు, నేను మేలైన దినాలు చూస్తానని ఆశ నాలో లేదు, నాకు సహాయం చేయి అని ప్రార్థించాను. దావీదు వలె నా యొక్క దోషాలు ఒకవేళ నాలో ఉన్నటువంటి ఆ అపరాధములు ఒకవేళ ఉంటే దయతో నీ కృపతో వాటిని కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పరిశుద్ధపరచు. ఎందుకంటే నా ప్రార్థన నీకు అంగీకారం కావాలి. చివరిగా హన్నా లాంటి కృతజ్ఞత కలిగి, ఇంతవరకు దేవుడు మన జీవితంలో చేసిన వాటిని దేవుడు మొదటగా మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నాకు ఇచ్చిన భర్తను బట్టి, నాకు ఇచ్చిన భార్యను బట్టి, నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి, నాకు ఇచ్చిన కలిగి చేసిన వాటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇవన్నీ నీవే అని చెప్పాలి. మోకాళ్ళ మీద కొద్దాం, ప్రార్థన చేయడానికి మోకాళ్ళ మీద కొద్దాం. ఒక శక్తివంతమైనటువంటి ప్రార్థన. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. ఎబ్బేజు మొరపెట్టాడు, దేవుడు అతను అడిగిన దానికి అతనికి అనుగ్రహించాడు. యోనా ప్రార్థన చేశాడు, సముద్రం శాప కడుపుల నుంచి తీసి దరి మీద, నేల మీద చేర్చినాడు. దావీదు ప్రార్థన చేశాడు, అతని పాపములన్నింటినీ కడిగి పరిశుద్ధపరిచి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని అతనికి ఇచ్చినాడు. హన్నా ప్రార్థన చేసింది, గొప్ప స్థానాన్ని పొందుకున్న కుమారుణ్ణి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనము కూడా ఇలాంటి అనుభవాలతో మనం ప్రార్థించాలి. దేవా, నువ్వు నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానన్నావు. నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానన్నావు. నిజమే, ఒక్కొక్కసారి నా భవిష్యత్తు యొక్క గ్రహింపు నాకు అర్థం కావట్లేదయ్యా. అది దాచబడి ఉంది, అది రహస్యంగా ఉంది. నేను చేసే ప్రార్థనలు ఏమైపోతాయో, నా విన్నపాలు ఏమైపోతున్నాయో, నా మొరలన్నీ ఎటుపోతున్నాయో తెలియని అగమ్య గోచరంగా అవి గూఢభావంగానే మార్చబడుతున్నాయి. ఈ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. నాకు మొరపెడితే నీకు ఉత్తరం ఇస్తానన్నావు కదా, మొరపెట్టుటకు నీ సన్నిధికి వచ్చినానయ్యా. నిజమే, ఒకవేళ ఎబ్బేజులాగా నేను ఎప్పుడు నిన్ను ప్రార్థించలేదేమో, నువ్వు నాకు తోడుగా ఉండాలని నేను ఎప్పుడు నిన్ను కోరుకోలేదేమో నాయన. నువ్వు నా తోడు లేకుండా నేను ఎప్పటికీ కూడా నేను గొప్పవాడిని కాలేను. ఇది మొదలుకొని ఎబ్బేజు ఏ రీతిగా వేదనలో నుండి బయటకు రావడానికి నీ సహాయం కోరుకున్నాడో, నేనున్న వేదనలో నుంచి, నేనున్న పోరాటాల్లో నుంచి, నేను పొందుకున్న ఈ అపకీర్తి నుంచి, నేను అనుభవిస్తున్న ఈ నింద నుంచి నన్ను విడిపించుటకు నీ హస్తము నాకు తోడుగా ఉంచయ్యా. నా మధ్యకు రండి తండ్రి అని ప్రార్థించాను. రెండవదిగా యోనా ప్రార్థన. నీ మాట వినకుండా ఒకవేళ ఎక్కడన్నా తొలగిపోయి నేను ఈరోజు దూరంగా ఉన్నానేమో, బంధించబడిన స్థితిలో ఉన్నానేమో, కోపంలో ఉన్నానేమో, దయచేసి నన్ను క్షమించు, నన్ను విడిపించు, నా మొర ఆలకించయ్యా అని అంటే, నువ్వెంత ఘోర పాపివైనా సరే ఆయన క్షమించుటకు సిద్ధమైన సంగతి వాడు. నిన్ను క్షమించటం మాత్రమే కాదు, నిన్ను విడిపించువాడు, నిన్ను రక్షించువాడు. నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళేటట్లు దేవుడు మార్గాన్ని సువిశాలపరచువాడు. భయపడకు. దేవుడు నన్ను చేయి విడిచిన వింటున్నాడేమో, దేవుడు నన్ను కరుణించట్లేదేమనేమో, దేవుడు నా ఎడల దయ చూపట్లేదని నువ్వు హృదయంలో వేదన చెందుతావు. నీలో ఇలాంటి శక్తివంతమైన ప్రార్థన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి ప్రార్థన కావాలని ఆయన అనేక సంవత్సరాల నుంచి మన నుంచి ఆశిస్తున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో చేసి శక్తివంతమైన ప్రార్థన ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితంలో జరిగించుగాక. దావీదు ప్రార్థన, ప్రభువా నన్ను కడుగంటున్నాడు. మనం కడగబడదు. కడగబడితే వాడబడతాం, కడుక్కోకుండా ఉంటే విసిరివేయబడతాం. దేవుడు మనల్ని వాడుకునే పాత్ర వలె ఉండాలంటే కడగబడాలి. ప్రభువా నన్ను కడుగయ్యా, నా హృదయాన్ని కడుగు,
నా ఆలోచనలు కడుగు, నా తలంపులు కడుగు, నా మనస్సును కడుగు, నా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నన్ను కడుగయ్యా. నేను కడగబడకపోతే నీలో పాలు పంపులు ఉండవని, నువ్వు కడగబడకపోతే నాలో పాలు పంపులు ఉండవని పేతురుతో అన్నప్పుడు పేతురు అన్నాడు, నా కాళ్ళు మాత్రమే కాదు నాయనా, నా తలను కూడా కడుగయ్యా అన్నాడు. మనం కడగబడకపోతే దేవునిలో పాలు పంపులు ఉండవు. దేవునితో పాలు పంపులు లేకపోతే దేవుని కార్యం మన జీవితంలో జరగదు. దేవునిలో మనం ఐక్యమై ఉండాలంటే, ఏకమై ఉండాలంటే కడగబడాలి. కడగబడితే శుద్ధీకరించబడతాం, పరిశుద్ధపరచబడతాం. ఆయన పరిశుద్ధుడై ఉండలాగా నువ్వు పరిశుద్ధుడై ఉండాలనేది దేవుని కోరిక. ఎప్పుడైతే నువ్వు కడగబడతావో అప్పుడు ఆయన కనికరు నీ మీదకి వస్తుంది. దావీదుకి తిరిగి సొలొమోనుని ఇచ్చినట్లుగా నీ జీవితంలో కూడా ఒక ఘనమైన కార్యాలు జరిగించగలడు. అన్నా ప్రార్థన కృతజ్ఞతతో కూడుకున్నటువంటి ప్రార్థన. నీకు జీవితంలో దేవుడు ఇప్పటి వరకు ఏం చేశాడో వాటిని బట్టి దేవుడికి ఎప్పుడు స్తుతులు చెల్లించాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి. పరలోకముందన్న దేవుని చిత్తము నా జీవితంలో సంపూర్ణంగా జరిగించదువుగా, కానీ నువ్వు దేవుని చిత్తం నీకు అప్పచెప్పుకోవాలి. అప్పుడు మన జీవితాలను ఘనకార్యాలు జరిగిస్తాడు. మనందరం కూడా ఒక 5 నిమిషాలు దయచేసి వాక్యం నిమిత్తమై, విన్నటువంటి వాక్యం నిమిత్తమై మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఎవరు మౌనంగా ఉండకూడదు. ఎవరు మౌనంగా, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు మొరపెట్టే సమయం, ఆయన నీకు ఉత్తరం ఇచ్చే సమయం ఇది. నువ్వేం మొరపెట్టాలో దేవుడు నేర్పించిన సమయం ఇది. ఆయన మొరపెట్టు. ఎబేసు వలె వేదనలో ఉన్నావా? దేవా, ఈ వేదన నుంచి నన్ను విడిపించాయి, నువ్వు నన్ను ఆశీర్వదించాయని ప్రార్థించి, ఎబేసు చేసిన దాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. యోనా వలె ఉన్నావా? ఆశలు అనగారిపోయి ఇంకా నేను బతకలేను, నేను చూడలేను, ఇక మేలు దినాలు నేను చూడలేను అనుకునే స్థితిలో ఉన్నావా? యోనా ప్రార్థన చేసినట్లుగా చేయి. దావీదు వలె ఉన్నతమైనటువంటి దేవుని హృదయంలో ఒక స్థానాన్ని పొందుకోవాలనుకుంటున్నావా? అయితే కడుక్కో. యేసు రక్తం నీ కొరకు సిద్ధంగా ఉంది. కడుగు ప్రభు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరిచాయి. నా ప్రార్థనకి ఇన్ని దినాలు ఏదైతే అడ్డుగోడలుగా దోషములు ఉన్నాయో, నా దోషములన్నీ తండ్రి కూల్చివేయబడునుగా కానీ ప్రార్థించి, నిజముగా ఈ దోషములన్నింటిని తొలగించు ప్రభు అని ప్రార్థన చేయి. దేవా, నువ్వే వచ్చి తీసి అని ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే పాపమునకు ఆయన యొక్క స్థానం లేదు, చెడుతనమునకు ఆయన యొక్క స్థానం లేదు. చెడుతనం దగ్గరికి ఆయన రాడు. చెడుతనాన్ని మనమే తీసేసుకోవాలి, చెడుతనమును మనమే తొలగించుకోవాలి. నీ గుడాలను దుర్మార్గతను తొలగించుకో, అప్పుడు నీవు మహావృద్ధి పొందుదు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా, తుదుకు నీవు మహాభివృద్ధి నొందుదు అంటుంది వాక్యం. ఏ దోషములు ప్రభు నీకు నాకు అడ్డుగా ఉన్నాయి నాయన? యోనా వలె నా తండ్రి, నేను ఏ దోషములు చేసి ఈరోజు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను ప్రభు? ఇదిగో వాటిని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను. నాకు రక్షణ కలుగకుండా, నా ప్రార్థన వినకుండా నా దోషములే అడ్డుగా వచ్చినాయనయ్యా. అంతేగాని నీలో ఏ దోషం, నీలో ఏ తప్పు లేదు నాయన. నువ్వు నీతిమంతుడివి తండ్రి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు యథార్థవంతుడివి, నువ్వు ప్రార్థనలు ఆలకించబడు. నా ప్రార్థనలు నీ సన్నిధికి రాకుండా నా దోషములే నన్ను ఈరోజు అడ్డుగా మార్చినాయి. ఇదిగో వాటన్నిటినీ నా తండ్రి మీ శక్తి చేత నేను కూల్చేయటానికి నాకు సహాయం. సాతాను యొక్క తలను శీఘ్రంగా చితకుదొక్కుటకు ఆయన మీకు శక్తిని అనుగ్రహించనని వారికి సెలవించినట్లుగా, ఇదిగో మీ శక్తి చేత, మీ బలము చేత, మీ ఆత్మ చేత నేను ఈ దినమన తండ్రి నీ రక్షణ కార్యాలు నా జీవితంలో చూసే భాగ్యం నాకు దయచేయండి అని ప్రార్థన చేస్తున్నాను. సేవకురాలు ప్రార్థనలకు నడిపిస్తుంటాను.